ముఖ్యంగా శ్రీముఖి నీ దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి. నువ్వు రాకపోతే దేన్ని చూసుకొని నువ్వు ఎగురుతున్నావో అదే లేకుండా అయిపోద్ది. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను చాలా సీరియస్గా ఉన్నాను ఈ విషయంలో మాత్రం. నేను నార్మల్గా ఒక యాక్టర్గా యాంకర్గా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. బట్ నేను మొన్న చూసిన దానికి లేదు, నేను చెప్పను, చేస్తాను నీకు. నువ్వు ఏది చూసుకొని అయితే ఎగురుతున్నావో అదే లేకుండా చేస్తాను నేను. సీరియస్లీ నాకు మాత్రం ఖచ్చితంగా మీ నలుగురు నుంచి అపాలజీ కావాలి. ఎందుకంటే అక్కడున్న టీం మెంబర్స్ మీకు ఏం చెప్పారో మాకు తెలీదు. మీకు తెలుసు మీరు ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు అన్నది. మేము అట్లనే రావాలనుకున్నాం. సపోర్ట్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేసి వితౌట్ రీజన్స్ తోటి మమ్మల్ని రిజెక్ట్ చేయడము అన్నది నాకు నిజంగానే నచ్చలేదు. దేనికోసమో నేను పాదయాత్ర చేసినా మీ ఫోటోలు అందరూ వేసుకొని నేను ఈసారి పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా తెలుగు రాష్ట్రాల్లో. దేశ ద్రోహులు అన్న పేరుతోటి కొడతాను నేను మిమ్మల్ని ఈసారి. ఎందుకంటే మాకు మీరు సపోర్ట్ చేయట్లే. ఎక్కడో జపాన్ నుంచి వచ్చినోడికేమో సపోర్టా, తెలుగు రాష్ట్రాల్లో లేమా మేము? మా దగ్గర మీరు ఏం చూసినారని మమ్మల్ని మీరు రిజెక్ట్ చేసినారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నుంచి అయితే మాకు అపాలజీ కావాలి. Day 3 జరిగిన వాళ్ళకైతే మాత్రం. నవదీప్ గురించి ఏం చెప్తారు? అవధి బ్రో నీకుంది బ్రో, అంతే.